వెల్కమ్ టు ఎంఎల్టీ తెలుగు ఛానల్. డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుంచి మనకి బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీపీటీకి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఫెబ్లో ఎవరైతే 2024లో ఫెబ్ అండ్ మార్చ్లో ఎగ్జామ్స్ రాశారో సో వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ చూడండి. ఫస్ట్ బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి ఓయూ రిజల్ట్ అండ్ సెకండ్ బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించిన ఓయూ రిజల్ట్ అండ్ నెక్స్ట్ థర్డ్ బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించిన ఓయూ రిజల్ట్ అండ్ బీపీటీ ఫోర్త్ ఇయర్కి సంబంధించిన ఓయూ రిజల్ట్. అండ్ ఇక్కడ మీరు దేనికి సంబంధించి చెక్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మార్క్స్ అని ఉన్న దానికి సంబంధించి అయితే మీరు మార్క్స్ మీద క్లిక్ చేసినట్టయితే మీ యొక్క మార్క్స్ అనేవి ఇండివిజువల్గా మీరు చెక్ చేసుకోవచ్చు. లేదు రిజల్ట్కి సంబంధించి అయితే మీకు హాల్ టికెట్ నెంబరు అనేది మీరు అందులో చూసుకోవాల్సి ఉండిద్ది అనమాట. సో నేను ఇక్కడైతే మార్క్స్కి సంబంధించిన కింద క్లిక్కర్ ఉన్న దాని మీద అయితే క్లిక్ చేశాను. సో ఈ విధంగా మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి గెట్ రిజల్ట్ అయితే క్లిక్ చేయండి. మీ యొక్క రిజల్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే నేను రిజల్ట్కి సంబంధించిన దాని మీద అయితే క్లిక్ చేశాను. సో ఇక్కడ మీకు డిస్కార్డ్ కీప్ అని ఉంటుంది. కీప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పీడిఎఫ్ ఫైల్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు హాల్ టికెట్ నెంబర్ అంటే మీకు రిజిస్టర్ నెంబర్ అనేది ఎక్కడుందో మీరు చెక్ చేసుకోవాలన్నమాట. అంటే మీరు ఏ సబ్జెక్ట్కి సంబంధించి రాశారు ఏంటి అనేది అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు కాబట్టి సో దాని ప్రకారం అంటే ఏ కోర్స్కి సంబంధించి అనేది సో దాని ప్రకారం చెక్ చేసుకోవాలి. ఓవరాల్గా మనకి యొక్క బీఎస్ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్కి సంబంధించి అయితే 84 పేజెస్ అయితే ఉందండి. సో ఇందులో మీకు హాల్ టికెట్ నెంబర్ అనేది ఎక్కడుందో చెక్ చేసుకోండి. అండ్ దీనికన్నా కూడా రిజల్ట్ చెక్ చేసుకుంటే ఇంకా సింపుల్గా మీకైతే తెలిసిపోతుంది అనమాట. ఒకసారి ఆ విధంగా ఒకటి ట్రై చేయండి. అండ్ డిస్క్రిప్షన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, చూసుకోండి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ చాలామంది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, మనకి నాట్ సబ్స్క్రైబర్స్ 74.9%, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 25.2% మాత్రమే. సో మీకు యూజ్ ఉంటుంది కాబట్టే కదండి వీడియోస్ అయితే చూస్తున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు సపోర్ట్ అయితే తెలియచేయండి. సో నాకు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతూ ఉండి వ్యూస్ అనేవి పెరుగుతూ ఉంటే నాకు కూడా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు గ్యాదర్ చేసి ఇవ్వాలి అని అనిపిస్తుంది. కానీ ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కూడా సబ్స్క్రైబర్స్ పెరగకుండా అలానే ఉంటే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో అదొకటి అర్థం చేసుకుని మీకు యూజ్ అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చూసుకోండి. అండ్ ఎగ్జామినేషన్కి సంబంధించి అండ్ రిజల్ట్కి సంబంధించి అండ్ అడ్మిషన్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మనకి వైఎస్ఆర్ యూనివర్సిటీ తరపున నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను కాబట్టి చూస్తూ ఉండండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.